కంటిన్యూగా వర్షం పడుతుంది కదా అని చెప్పి వేడి వేడిగా సూప్ చేసుకోవాలి అనిపించింది. ఇంకా సూప్ చేసుకోవడానికి అయితే మటన్ కాళ్ళు తలకాయలు అయితే తెచ్చుకున్నాము. అదేంటో మరి సూప్ చేసుకుందాం అనుకున్న రోజు వర్షం ఆగిపోయింది, ఎండ కొడుతుంది. సరేలే ఇంకా తెచ్చినవైతే పడేయలేం కదా అని చెప్పి సూప్ రెసిపీ అయితే స్టార్ట్ చేసాము. అంతలో మా ఆయన వచ్చి నేను చెయ్యాలా అని అడిగారు. ఇంకా అలా అడిగేసరికి అమ్మయ్య పని తప్పింది అని చెప్పేసి పట్టడైతే నిల్చున్నాను. ఇంకా మా ఆయన వచ్చి నేనే చేస్తానులే మొత్తం కానీ నువ్వైతే చిన్న సాయం చేయన్నారు. చిన్న సాయం ఏంటో చేసేద్దాంలే అనుకున్నాను. మటన్ కడిగి ఇవ్వు అని అన్నారు. కడిగి ఇచ్చాను. దాన్ని కుక్కర్లో అయితే వేశారు. దాంట్లోకి కావాల్సినవి చేతికి అందివ్వు అన్నారు. ఇచ్చాను. తర్వాత అందులోకి కొత్తిమీర కట్ చేసి ఇవ్వమన్నారు. ఇంకా మసాలా కూడా మిక్సీ పట్టి అయితే ఇచ్చేసాను. ఆయన పాపం కష్టపడి నీళ్ళని పోసి కలిపి అయితే స్టవ్ పైన పెట్టేశారు. సూప్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంది నేను చేసిన సూప్ అన్నారు. ఇంతకీ సూప్ ఆయన చేశారా నేను చేశారా అని నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కమెంట్ చేయండి. ఇందులో వేసిన మసాలా మాత్రం ఇండియన్ ఫుడ్ లవర్స్ వారి స్పెషల్ మసాలా. అది కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ సూప్ జ్వరం, జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ముక్కలతో కర్రీ నెక్స్ట్ వీడియోలో చూసేయండి.